అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ యూనిట్ 8th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఇట్ సో హ్యాపెండ్ సప్లిమెంటరీ రీడర్‌లోని 7వ పాఠ్యాంశం 'ద ఓపెన్ విండో బై సాకి'. సాకి ఇంకో పేరేందంటే హెచ్‌హెచ్ మున్రో. యాక్చువల్‌గా ఆయన పేరు హెచ్‌హెచ్ మున్రో. అయితే కలం పేరు అంటారు కదా! ఈ కలం పేరేందంటే సాకి అనమాట. కాబట్టి ఈయన ఈ పేరుతో సాకి అనే పేరుతో చాలా రాశాడు. అద్భుతంగా రాశాడు. ఇప్పుడు ద ఓపెన్ విండోలో మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి మనం చూస్తున్నాం. 8th క్లాస్‌లోని ప్రతి పాఠ్యాంశం, దాని పాఠ్యాంశం చివర ఉండేటటువంటి గ్రామర్ టాపిక్స్ కానివ్వండి, క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, అండ్ అట్లానే టెక్స్చువల్‌గా ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడ్డాయి. అన్నీ కూడా మీకు ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ సింపుల్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే ఐ కార్డ్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో మీరు టోటల్ ఏవైతే ప్లేలిస్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే పొందొచ్చు. మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ఇక్కడి నుంచి వస్తుంటే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వై హ్యాడ్ ఫ్రంటన్ నెటల్ కమ్ టు ద రూరల్ రిట్రీట్? ఎందుకని సిటీ నుంచి రూరల్‌కి ఫ్రాంప్టన్ నెటల్ తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది? సిటీలో ఉండాల్సిన జనరల్‌గా సిటీలో ఉంటారు. పల్లెటూరుకి రావడానికి ఇష్టపడరు. కానీ ఇతను సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చాడు. ఎందుకని? ఫ్రాంప్టన్ నెటల్ కేమ్ టు కంట్రీసైడ్ బికాస్ హీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ నర్వ్స్. నరాలకు సంబంధించిన జబ్బులున్నాయి. అన్ని నరాల జబ్బులకి మందులు లేవు. కొన్నిటికి మాత్రమే ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చోవడం తప్ప చేసేదేం లేదు. హిస్ డాక్టర్ హ్యాడ్ అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ రెస్ట్ ఇన్ ఎ కామ్ అండ్ క్వైట్ ప్లేస్. ప్రశాంతంగా ఉండే ప్లేస్‌లో జీవించమని అన్నాడు కాబట్టి ఆ ప్రశాంతత కోసం తన సిస్టర్ కూడా చెప్పడంతో ఇతనైతే పల్లెటూరికి ప్రయాణం అయితే అవ్వడం జరిగింది. సో హీ వెంట్ టు విలేజ్ టు రిలాక్స్ అండ్ రికవర్. కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి రికవర్ అవుదామని చెప్పేసి ఇతనైతే పల్లెటూరికి రావడం అయితే జరిగింది. వై హ్యాడ్ హిస్ సిస్టర్ గివెన్ హిమ్ లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు పీపుల్ లివింగ్ దేర్? లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళ సిస్టర్ ఎందుకు ఇచ్చింది? 4 ఏళ్ల ముందు దాకా అదే పల్లెటూరులో వాళ్ళ సిస్టర్ ఉండడం జరిగింది. తర్వాత 4 ఏళ్ల తర్వాత బ్రదర్ అనే వస్తున్నాడు కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇతని గురించి తెలియాలని తాను రాయడం జరిగింది. మా బ్రదరే ఇతను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి. హిస్ సిస్టర్ వాజ్ వరీడ్ దట్ హీ వుడ్ నాట్ టాక్ టు ఎనీవన్ అండ్ ఫీల్ లోన్లీ. ఎవరితో మాట్లాడు, గొయ్యి తీసుకొని తల అందులో పెట్టుకుంటాడే తప్ప ఆస్ట్రిచ్ పెట్టుకున్నట్టు ఇతను మాత్రం పెద్దగా రెస్పాండ్ అవ్వడు, స్నేహాలు చేయడు. షీ థాట్ దట్ మీటింగ్ న్యూ పీపుల్ మైట్ హెల్ప్ హిమ్ గెట్ బెటర్. కొత్త వ్యక్తులతో కనుక కొంచెం అలవాటైతే తనలో ఉన్న ఈ జబ్బు కాస్త పోయిద్దేమోననేసి ఆమె ఆశాభావం అనేది చేసింది. అంటే పాజిటివ్‌గా ఆలోచించి ఆ విధంగా చేసిందనమాట. అంటే ఏంది, ఇంట్రడక్టరీ లెటర్స్ రాసి మా బ్రదరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేసి. సో షీ గేవ్ హిమ్ లెటర్స్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు పీపుల్ షీ న్యూ ఇన్ దట్ ఏరియా. ఆ ప్రదేశంలో, ఆ పల్లెటూరులో తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంట్రడక్టరీ లెటర్స్ అయితే రాసింది. వాళ్ళ పేర్లు, అడ్రస్‌తో సహా రాసింది. కాబట్టి ఇతను తీసుకెళ్ళి నేను వాళ్ళ బ్రదర్‌నండి అనేసి పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయాలు పెంచుకుంటున్నాడనమాట. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద శాబిల్టన్ ఫ్యామిలీ యాజ్ నారేటెడ్ బై ద నీస్. ఇప్పుడు మేనకోడలు వెరా ఎవరైతే ఉన్నారో ఏం జరిగింది, ఏ దురదృష్టం జరిగింది అనేసి వెరా చెప్పడం జరిగింది. నీస్ మేనకోడలు ఎవరు నీస్? మిసెస్ శాబిల్టన్ యొక్క నీస్ ఏం చెప్పింది అంటే చూద్దాం. ద నీస్ టోల్డ్ ఫ్రాంప్టన్ దట్ 3 years ago, 3 ఏళ్ల క్రితం అదే రోజు మిసెస్ శాబిల్టన్స్ హస్బెండ్ అండ్ 2 younger brothers వెంట్ అవుట్ త్రూ ద ఓపెన్ విండో టు గో హంటింగ్. ఆ తెరిచిన కిటికీ ఏదైతే ఫ్రెంచ్ విండో ఉందో పైనుంచి కింద దాకా ఉంటుంది అది. కాబట్టి ఆ కిటికీ గుండా వాళ్ళ హస్బెండ్, భర్త, ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేశారంటే ఆ ఈ కిటికీ గుండే వెళ్ళారు. ఆ కిటికీ గుండా వెళ్ళారన్నమాట. ఎందుకు వెళ్ళారు కిటికీ గుండా అంటే జనరల్‌గా ఆ కిటికీ గుండే అన్ని ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. మట్టి అంతా చేస్తారు, ఇల్లంతా కార్పెట్ అంతా చెడగొడతారని మెయిన్ గుమ్మం నుంచి
వస్తే. కాబట్టి సైడ్ డోర్ అన్నమాట ఇది. అక్కడి నుంచి వెళ్ళడం అయితే జరిగింది. బట్ దే గాట్ స్టక్ ఇన్ ఎ డేంజరస్ బాగ్, ఏ సాఫ్ట్ వెట్ గ్రౌండ్ అండ్ నెవర్ కేమ్ బ్యాక్. అయితే వాళ్ళు షూటింగ్‌కి వెళ్లారు. పిట్టల్ని కలుద్దామని ఎళ్లారు. ఊబిలో కూరుకుపోయి చచ్చిపోయారు. ముగ్గురు ప్లస్ ఒక స్పానియల్ పెంపుడు కుక్క అనమాట. దేర్ బాడీస్ వర్ నెవర్ ఫౌండ్. వాళ్ళ యొక్క మృతదేహాలు దొరకల. షీ సెడ్ దట్ మిసెస్ శాపిల్టన్ స్టిల్ బిలీవ్డ్ దే వుడ్ రిటర్న్ వన్ డే. ఒక్కరోజు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు. అదే గుమ్మం గుండా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారు అనేసి ఆమె ఆశిస్తుందన్నమాట. సో షీ కెప్ట్ ద విండో ఓపెన్ ఎవ్రీ ఈవినింగ్ వెయిటింగ్ ఫర్ దెమ్. కాబట్టి ప్రతి సాయంకాలం కూడా ఏం చేస్తుంది, ఆ విండో ఓపెన్ చేసి ఉంచుతుంది. ఎందుకంటే అదే విండో గుండా ఈ వ్యక్తులు మరలా వస్తారు అనేసి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ చెక్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి, వాట్ డిడ్ మిసెస్ శాపిల్టన్ సే అబౌట్ ద ఓపెన్ విండో. మిసెస్ శాపిల్టన్ ఈ ఓపెన్ విండో గురించి ఏం చెప్పడం జరిగింది. మిసెస్ శాపిల్టన్ సెడ్ దట్ విండో వాస్ కెప్ట్ ఓపెన్ బికాస్, ఎందుకు ఆ విండోని ఓపెన్ చేశారంటే, హర్ హస్బెండ్ అండ్ బ్రదర్స్ వర్ అవుట్ హంటింగ్. వాళ్ళు ఏం చేశారు, హంట్ చేయడానికి. ఏది హంట్ అంటే ఇక్కడ షూటింగ్ అనమాట, షూటింగ్ ద బర్డ్స్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు గన్లు ఇవన్నీ పట్టుకొని వెళ్ళారు. ఏ గుండా, ఈ ఓపెన్ విండో ద్వారా వెళ్ళారు. అండ్ దే ఆల్వేస్ కేమ్ బ్యాక్ త్రూ దట్ విండో. వెళ్ళిన వాళ్ళల్లా ఏం చేస్తారు, అదే దారి గుండా అదే గుమ్మం గుండా మరలా వస్తారు. షీ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు రిటర్న్ సూన్. తొందరగా వస్తారు అనేసి ఆ గుమ్మం ఆ కిటికీ వంకే చూస్తూ ఉందన్నమాట. దీంతో ఈ నట్టెల్, మిస్టర్ నట్టెల్, ఫ్రాంప్టన్ నట్టెల్ ఏం చేశాడంటే పాపం జాలి చూపుతూ, నాకేం నరాల వ్యాధి, ఈమెకైతే మొత్తం చిత్తభ్రమే కాబట్టి అయ్యో పాపం అని వెరా వంక చూసి, అయ్యో భలే చెప్పావే. ఈ అమ్మాయి ఏమో కళ్ళు భయంగా చూడడం మొదలుపెట్టింది. దీంతో వీడికి వణుకు పుట్టింది. తీరా చూస్తే 3 ఆకారాలు కిటికీ వైపు వస్తున్నాయి. దెబ్బ కురికిపోయాడు అనమాట. ద హారర్ ఆన్ ద గర్ల్స్ ఫేస్ మేడ్ ఫ్రాంప్టన్ స్వింగ్ అరౌండ్ ఇన్ హీ సీట్. వాట్ డిడ్ హీ సీ. ఎప్పుడైతే ఆ అమ్మాయి వంక చూశాడో, అయ్యో పాపం నాకన్నా ఈమెకి చాలా ఎక్కువ బాధలు ఉన్నట్టున్నాయి, అయ్యో అని జాలి చూపులు చూశాడు కదా వెరా వైపు. ఇప్పుడు జాలి చూపులు చూశాడు వెరా, అయ్యో పాపం వెరా నువ్వు చెప్పింది నిజమే, మిసెస్ శాపిల్టన్కి ఏందో ఈ శాపం అనుకుంటా చూశాడు. ఆ అమ్మాయి ఏమో కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టింది. ఏందా ఈ అమ్మాయి భయపడుతుందని ఆ అమ్మాయి చూస్తున్న వైపు చూడంగానే ఈడికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి, నట్లు ఊడిపోయినాయి ఆడికాడ. ఎందుకు, ఏం జరిగింది? వెన్ ఫ్రాంప్టన్ టర్న్ అరౌండ్ హీ సా 3 men వాకింగ్ టువర్డ్స్ ఓపెన్ విండో విత్ గన్స్. 3 ఆకారాలు గన్నులతో అండ్ పైన కోట్ వేసుకొని, వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఏ వైట్ కోట్ వేసుకున్నాడు. అండ్ బ్రౌన్ డాగ్ వాజ్ విత్ దెమ్. పెంపుడు కుక్కుంది. దే వర్ ద సేమ్ పీపుల్ ద నీస్ సెడ్ హ్యాడ్ డైడ్. ఆ మేనకోడలైన వెరా చెప్పింది వీళ్ళ గురించే. దిస్ మేడ్ ఫ్రాంప్టన్ పానిక్. దీంతో వనకడం మొదలుపెట్టాడు ఇతను. దీంతో వణికి తెచ్చాడు ఫ్రాంప్టన్. దీంతో అతను ఏం చేశాడంటే వెంటనే లేచి పారిపోవడం అయితే జరిగింది. వై డిడ్ ఫ్రాంప్టన్ రష్ అవుట్ వైల్డ్లీ. చాలా భయంకరంగా పరిగెత్తాడు, మామూలుగా కాదు అసలు, భయంకరంగా పరిగెత్తాడు అనమాట. ఏం జరిగింది, దయ్యాలను చూసినట్టే పరిగెత్తాడు. ఫ్రాంప్టన్ రష్డ్ అవుట్ వైల్డ్లీ బికాస్ హీ బిలీవ్డ్ హీ హ్యాడ్ సీన్ ద గోస్ట్స్ ఆఫ్ మిసెస్ శాపిల్టన్స్ హస్బెండ్ అండ్ బ్రదర్స్. ఈ ట్విలైట్లో ఏదైతే కొంచెం కాంతి ఉంటుంది, చీకట్లో కూడా కొంచెం ఆకారాలు కనబడతాయి, అటువంటి లైట్ అనమాట ఇది. ఈ ఆకారాలను చూసి ఇప్పుడు దాకా వెరా ఏదైతే చెప్పిందో కథంతా నమ్మాడు. కాబట్టి అది కాక ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు ఈమె కూడా మాట్లాడింది కాబట్టి అతను నిజంగానే వాళ్ళు వస్తున్నారు, దయ్యాలు వస్తున్నాయని చెప్పేసి నమ్మాడు. జస్ట్ యాజ్ ద నీస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. వెరాక చెప్పిన కట్టు కథల్ని నమ్మాడు. అండ్ దే హ్యాడ్ డైడ్ 3 years ago. అది కూడా నమ్మాడు. ఏంటంటే 3 ఏళ్ల క్రితం వాళ్ళు చచ్చిపోయారనే సంగతి. వెంటనే కథ వెళ్ళిందనమాట ఉన్న సమాచారాన్ని బట్టి. హీ వాజ్ టెరిఫైడ్ అండ్ థాట్ సంథింగ్ సూపర్ న్యాచురల్ వాజ్ హ్యాపెనింగ్. కాబట్టి ఏదో ఆత్మలు, భూతాలు, దయ్యాలు ఇలాంటివి వాటిలోకి వెళ్ళిపోయి ఆ దయ్యాలనేవి వస్తున్నాయనేసి, భూతాలనేవి వస్తున్నాయనేది దెబ్బకి ఉరికాడనమాట. అసలుకే నరాలు వ్యాధి, దెబ్బగా సటుక్కున ఆడేపడి సావచ్చు అనేసి భయంతో అక్కడి నుంచి పరిగెత్తాడనమాట. వాట్ వాజ్ ద గర్ల్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ లైట్నింగ్ ఎగ్జిస్ట్.
ఈ మెరుపులాగా మాయమయ్యాడు కదా! వెంటనే ఎళ్ళిపోయాడు కదా! ఒక సైక్లిస్ట్ కూడా గుద్దేసేవాడు కదా! ఎందుకు అంతలా భయపడి పారిపోయాడనేసి మేనకోడలు, శాపిల్టన్ మేనకోడలు వెరా చెప్పడం జరిగింది. ఇంకో కథ ఏం అల్లింది రెండో కథ. ద గర్ల్ కామ్లీ సెడ్ దట్ ఫ్రాంప్టన్ వాస్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. చాలా నిదానంగా ఆయన కుక్కలంటే భయం. షీ మేడ్ అప్ ఎ స్టోరీ. ఒక కథ అల్లేసింది. that he had once been chased by wild dogs and had to hide in a grave overnight. ఏందంటే ఈ గంగా నది ఒడ్డున కుక్కల గుంపంతా ఇతని వెంబడబడినట్టు, శ్మశానంలో అవి తరిమినట్టు, కొత్తగా తవ్విన సమాధిలోకి ఇతను దాక్కుంటే ఆ కుక్కలన్నీ పైనుండి పళ్ళు చూపిస్తా, మురుగుతా అండ్ ఏదైతే సొంగగారుస్తూ ఉన్నాయి భయపడిపోయి ఇతను ఇక కుక్కలంటే ఒక భయం అనేది ఏర్పడిందనమాట. షీ సజెస్టెడ్ దట్ సీయింగ్ స్పానియల్ రిమైండెడ్ హిమ్ ఆఫ్ దట్ ఫియర్. ఆ భయం అనేది ఏంటంటే అతనిలో గూడు కట్టుకుపోయి ఉంది. కాబట్టి కుక్కను చూడంగానే ఏం జరిగింది, ఇతను ఆటోమేటిక్గా ఆ భయంలోకి వెళ్ళి పారిపోయాడు అనేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది వచ్చిన వాళ్ళకి, మిస్సెస్ శాపిల్టన్కి అండ్ శాపిల్టన్ అండ్ మిస్సెస్ శాపిల్టన్ బ్రదర్స్కి. ఇస్ దిస్ ఏ మిస్టరీ స్టోరీ? గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇది ఏమైనా అంతు చిక్కనటువంటి కథకి సంబంధించిందా? అంటే ఏదైనా మిస్టరీ ఉందా? అంతు చిక్కనటువంటిది ఏదైనా జరిగిందా? నిజమైతే దానికి కారణం తెలపండి. ఎస్, దిస్ ఈస్ ఏ మిస్టరీ స్టోరీ బికాస్ ద రీడర్ లైక్ ఫ్రాంప్టన్ బిలీవ్స్ సంథింగ్ స్ట్రేంజ్ ఆర్ సూపర్ న్యాచురల్ ఈజ్ హ్యాపెనింగ్. ఎవరైతే చదువుతారో ఈ రీడర్ ఫ్రాంప్టన్ లాగే అతను కూడా ఏమనుకుంటాడంటే ఏదో అతీత శక్తులు, ఏదో భయంకరమైనవి జరగబోతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది చదివే వ్యక్తికి, ఫ్రాంప్టన్ కూడా. ఓన్లీ ఎట్ ద ఎండ్ డూ వీ లెర్న్ దట్ గర్ల్ మేడ్ అప్ ద స్టోరీ. చివరిలోనే మనకు అర్థమైద్ది ఏంటంటే ఆ కుక్కల గురించి అన్నీ చెప్పినప్పుడు అప్పుడు అర్థమైద్ది, దానికన్నా ముందు వాళ్ళు వచ్చినప్పుడు టోటల్గా ఏంటంటే ఈ అమ్మాయి అంత కథలన్నీ అల్లేసింది వెరా అనేది అర్థమవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అండ్ అంతా నార్మలే, జస్ట్ తేడా ఏంటంటే వెరా చెప్పేటటువంటి కథలు. ద ట్విస్ట్ అట్ ద ఎండ్ క్రియేట్ సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. ఒక్కసారిగా సస్పెన్స్ ఓపెన్ అవుతుంది అండ్ మనం అంతా కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం. యు ఆర్ ఫెమిలియర్ విత్ ఐరనీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏ స్టోరీ. ఇందులో వ్యంగ్యం ఏంటి? వ్యంగ్యం ఏంటంటే ఉంది. ఎస్, ఏంటది? ఐరనీ మీన్స్ సంథింగ్ హ్యాపెన్స్ దట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడాన్ని వ్యంగ్యం అంటారు. ఏం జరిగింది ఇక్కడ? ఇన్ ది స్టోరీ ద ఐరనీ ఇస్ దట్, ఇక్కడ వ్యంగ్యం ఏంటంటే ఫ్రాంప్టన్ వెంట్ టు కంట్రీ సైడ్ టు రిలాక్స్ అండ్ క్యూర్ హిస్ నర్వ్స్. ఇతను పల్లెటూరుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? రిలాక్స్ అవుదామని వెళ్ళాడు. తన నరాలు ఏదైతే వ్యాధి ఉందో అది తగ్గిద్దని వెళ్ళాడు. బట్ హీ ఎండెడ్ అప్ మోర్ స్కేర్డ్ అండ్ నర్వస్ దాన్ బిఫోర్. గతంలో కంటే ఇతను సిటీలో ఉన్న దానికన్నా పల్లెటూరులోనే దడెక్కువైపోయింది ఇతనికి. ఆల్ బికాస్ ఆఫ్ ఎ ఫాల్స్ స్టోరీ టోల్డ్ బై ఏ క్లెవర్ గర్ల్. ఓ తెలివైన అమ్మాయి, సెల్ఫ్ పొసెస్డ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చెప్పిన కథకి ఇతనికి గుండె నొప్పి కూడా వచ్చేది. అందుకనే అతను ఏం చేశాడంటే ఇక పారిపోయాడు. తట్టుకోలేనురా బాబు, ఈ డోస్కే నేను అల్లాడిపోతున్నా, ఇంకా వాళ్ళు వచ్చి దయ్యాలనుకో ఇంకేం లేదనుకొని పారిపోయాడు అనమాట. విచ్ ఫ్రేజెస్ ఆర్ సెంటెన్స్ ఇన్ ద టెక్స్ట్ డూ యూ ఫైండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్? టోటల్ కథ అంతా చదివారు కదా, విన్నారు కదా, అందులో కఠినంగా అనిపించినటువంటి ఫ్రేజెస్ లేదా సెంటెన్సెస్ ఏంటి? సెలెక్ట్ ఎ ఫ్యూ అండ్ గెస్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్. కొన్ని చూసి ఏం చేస్తారంటే వాటి యొక్క అర్థాన్ని గెస్ చేయండి అనేసి అడగడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏవైతే ఫ్రేజెస్ ఉన్నాయో ఆ సెంటెన్సెస్కి కొంచెం ఏం చేయమన్నాడంటే మీనింగ్స్ ఇవ్వమన్నాడు. సింపుల్గా దాని గురించి రాయమన్నాడు. సింపుల్గా అంటే పారాఫ్రేజ్ చేయమన్నాడు, అంటే మార్చి రాయమన్నాడు. సింపుల్ మీనింగ్స్ చూస్తే షీ బ్రోక్ అప్ విత్ ఏ లిటిల్ షటర్. ఇది మనకు వచ్చేసి పార్ట్ 2 స్టార్టింగ్లో ఉండేటటువంటి సెంటెన్స్ అనమాట. ఎందుకు అలా జరిగిందంటే షీ అంటే ఇక్కడ వెరా బ్రోక్ ఆఫ్ అంటే జస్ట్ ఆపేసింది, ఇట్లా ఒకసారి ఊగేసి ఆపేసింది అనమాట. షీ స్టాప్ టాకింగ్ సడన్లీ అండ్ షుక్ స్లైట్లీ యాజ్ ఇఫ్ ఫీలింగ్ కోల్డ్ ఆర్ స్కేర్డ్. ఎందుకంటే మిసెస్ శాపిల్టన్ రావడం జరుగుతుంది, శబ్దం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దాంతో వెంటనే తాను చెప్తున్న కథని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా
ఇలా ఒళ్ళు జలదరించినట్టు ఒక్కసారిగా అట్లా ఆపేస్తుందనమాట. అమ్మో! వచ్చేస్తుంది మిసెస్ యాపిల్టన్. హ్మ్. కనుక్కునిద్దేమో నేను చెప్పేటటువంటి థింగర్ కథలన్నీ కూడా ఆమెకు తెలిసిపోతాయేమో అనేసి అట్లా. ఏ చిల్ షాక్ ఆఫ్ నేమ్‌లెస్ ఫియర్. ఏ కోల్డ్ సడెన్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ దట్ కుడ్ నాట్ డిస్క్రైబ్. ఏదైతే ఇతను చూసినటువంటి ఆహ్, ఏదైతే ఆకారాలు రావడం గానియండి, ఒక్కసారిగా భయం అనేది ఒక్కసారిగా చుట్టూరా వెన్నులో చలి పుట్టడం అంటారే, అదనమాట. చిల్ షాక్ అంటే అది. వెన్నులో చలి పుట్టిద్ది. బైకేసుకొని ఎళ్తున్నారు. సడెన్‌గా ఓ పిల్లోడు ఎవరో ఒకడు అడ్డం వచ్చాడు. వెంటనే సడెన్ బ్రేక్ కొట్టాం. ఒళ్ళంతా చల్లబడిపోయిద్ది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, వెనకాల మనం ఏదైతే వెన్నుముక్క ఉందో, ఆ వెన్నుముక్క నుంచి స్టార్ట్ వెన్నులో చలి పుట్టడం అంటారు దాన్ని. భయంకరంగా మనం భయం పుట్టినప్పుడు అట్లా చలి పుట్టిద్దనమాట మనకి. హీ కుడ్ ఓన్లీ టాక్ అబౌట్ హిస్ ఇల్‌నెస్. ఇది ఏందంటే మిసెస్ యాపిల్టన్ చెప్పిద్దనమాట. అతను యాక్చువల్‌గా ఏమనుకుంటాడంటే ఈ నట్టెల్, ఫ్రాంప్టన్ నట్టెల్ ఎవరైనా సరే తన వ్యాధి గురించి చెప్పినప్పుడు అది ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? దానికి ఏం వాడాలి? ఏం తినాలి? ఇయన్నీ అనడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జనాలకి కాబట్టి వాళ్ళు అడక్కముందే నేను చెప్పేద్దాం అన్న కోణంలో చెప్తూ ఉంటాడు. అది మిసెస్ యాపిల్టన్ ఆ విధంగా చెప్తుందనమాట. హీ కెప్ట్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ హిస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇంకోటేముండవు. ఆయన గురించి, ఆయన రోగం గురించి చెప్పుకుంటా ఉంటాడు. రొమాన్స్ ఎట్ షార్ట్ నోటీస్ వాజ్ హర్ స్పెషాలిటీ. రొమాన్స్ అంటే కల్పిత కథలు కల్పించేయడం. ఒక్కసారిగా కల్పిత కథల్ని ఏసేసిద్దనమాట. వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ తానున్న సందర్భంలో ఈజీగా ఏం చేసేసిద్దంటే ఒక కట్టు కథను అల్లేయడం అనేది తన యొక్క స్పెషాలిటీ. ఎవరు? వెరా యొక్క స్పెషాలిటీ అనమాట అది. షీ వాజ్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ అప్ ఎక్సైటింగ్ డ్రామాటిక్ స్టోరీస్ క్విక్లీ. వెంటనే కథల్ని ఏం చేస్తుందంటే అల్లేస్తుందనమాట. ఆ విధంగా అది వెరా యొక్క స్పెషాలిటీ. డాష్డ్ ఆఫ్ వితౌట్ ఎ వర్డ్ ఆఫ్ గుడ్ బాయ్. కనీసం బాయ్ అని కూడా చెప్పకుండా ఫ్రాంప్టన్ నట్టెల్ ఉరుకుతాడనమాట. హీ ర్యాన్ అవే సడన్లీ వితౌట్ సేయింగ్ గుడ్ బాయ్. అస్సలు గుడ్ బాయ్ అనేది కూడా చెప్పకుండా, ఇక సెలవండి అని కూడా మాట్లాడకుండా, ఏం లేదు. అసలు అతనికి ఏం గుర్తులేదు. ఒకటే ఒకటి డోర్ ఒకటి కనబడిద్ది. నడిచినటువంటి గ్రావెల్ ఒకటి కనబడిద్ది. బయట పడ్డం వరకు గుర్తుంది. ఆ సైకిలిస్ట్ వచ్చి గుద్దడం పోతే అతను అతన్ని తిప్పుకొని కంచెని గుద్దేసి వెళ్ళిపోతాడనమాట. కాబట్టి అయి మాత్రమే గుర్తున్నాయి తప్ప ఇంకేం ఎంత స్పీడ్‌తో వచ్చాడు, ఏంది ఆ చీకట్లో ఏమి గుర్తులేవు ఇక ఫ్రాంప్టన్ నట్టెల్‌కి. వెరా ఆ విధంగా ఏం చేసిందంటే భయపెట్టేసింది. ఇదండి టోటల్‌గా వచ్చేసి ఓపెన్ విండో బై సాకి యొక్క క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ అనమాట. కాంప్రహెన్షన్ చెక్ కానివ్వండి, చివర్లో ఎక్సర్సైజెస్ కావండి అన్నీ. ఈ విధంగానే అన్నిటికి కూడా చెప్పబడి ఉన్నటువంటి ప్లేలిస్టులు ఇవి డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.